మీకు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా? ఒక అంశాన్ని డైవర్ట్ చేసేందుకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో ఎప్పుడైనా చూసారా, తెలుసుకున్నారా? అయితే ఈ వీడియోలో చూడండి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపు జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఎందుకు పెట్టుకున్నాడో మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈరోజు జరిగినటువంటి పరిణామాలు తరుముకొస్తున్నటువంటి ముప్పుని గ్రహించే డైవర్షన్ కోసం రేపటి రోజున పల్నాడు జిల్లా పర్యటన పెట్టుకున్నాడు. ఎస్, ఏంటి ఈరోజు జరిగిన పరిణామాలంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆంధ్రప్రదేశ్తో లింకులు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం. ఈరోజు దీని గురించే పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక బ్రేకింగ్ న్యూస్లు, అనేక షాకింగ్ న్యూస్లు, అనేక షేకింగ్ న్యూస్లు వచ్చాయి. చంద్రబాబు నదల్లా, పవన్ కళ్యాణ్ నదల్లా, లోకేష్ నదల్లా, మిగిలినటువంటి కొద్ది గొప్ప నాయకులు బీజేపీ వాళ్ళు, సుజనా చౌదరి నదల్లా, టీడీ జనార్దన్ వంటి వాళ్ళు నదల్లా, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గరికపాటి రామ్మోహన్ రావు, చాలా చాలా పేర్లు వస్తున్నాయి. ఆఖరికి అటుపక్క చూస్తేనేమో కవిత, ఇటుపక్క చూస్తే షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారనేటటువంటి వార్తలు, ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించారనేటటువంటి వార్తలు, ఇవన్నీ ప్రభాకర్ రావు వంటి వాళ్ళు నోరు విప్పి గుట్టు విప్పి చెప్పారనేటటువంటి అంశాలు. ఆఖరికి తాజాగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, 1000 మంది ఫోన్లు ట్యాప్ చేశారట. అందుట్లో అచ్చంగా 650 మంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళైతే, మిగతాదంతా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి నేతలట.